తిరుపతి జిల్లా చిలుకూరు మండలం పార్చెల్లవారిపాలెంలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ సిహెచ్ శివరామరెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీటీఎఫ్ అధ్యక్షులు హాజరైనారు. ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత మా అందరితో మమేకమై ఇక్కడ ఒక పెద్ద దిక్కుగా ఫెడరేషన్ అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, ఈ గూడూరు చిలకూరు ఈ గూడూరు ప్రాంతీయం అంతా ఏదైతే టెక్కిలి బాలాయపల్లి వరకు మాకు మా టెక్కిల్లో రాణేశ్వర ఉన్నాడు. ఇట్లా సీనియర్స్ వాళ్ళిద్దరు ఇట్లా ఈ ప్రాంతంలో సీనియర్స్గా ఉండడం, కూర్చొని మాట్లాడుకోవడం, ఒక మంచి వాతావరణం అనేది ఇక్కడ క్రియేట్ అయింది. మరి వాళ్ళ పాఠశాలలో కూడా మిత్రులందరూ పాఠశాలలో కూడా సన్మాన కార్యక్రమం చేశారు. అయితే ఫెడరేషన్గా కూడా వారు సుదీర్ఘ అనుభవం ఉంది. ఏదైతే ఉద్యోగంలో చేరారో ఆనాటి నుంచి ఏపీటీఎఫ్ సభ్యులుగా ఉన్నారు. అట్లా అరుదు ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యంత సీనియర్ సర్వీసులో ఉన్న వాళ్ళలో ఆయన ఒకరని చెప్పొచ్చు. మరి ఆ సీనియారిటీతో మనం కూడా ఇక్కడ ఫెడరేషన్గా కార్యక్రమం చేయాలనేది మన కార్యకర్తలు గూడూరు ప్రాంతం మిత్రులందరూ చక్కగా నిర్వహించారు. ఏదైతే మన శివకుమారు, జైపాల్ రెడ్డి, బాబు, భాస్కర్ రెడ్డి వీళ్ళ మిత్రులందరూ పేరున్న నాయకులందరికీ ధన్యవాదాలు. చక్కగా మిత్రులందరూ ఆహ్వానించడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నేను కేంద్ర కార్యాలయంలో బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. వారందరికీ పేరున్న ధన్యవాదాలు. అదేవిధంగా చిలకూరు మండలంలో కూడా మన కుమార్ సారు, కళ్యాణి మేడం, మురళి వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేయడం, మేడం కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వారు అందరితో ఆప్యాయంగా ఉండి ఆ పాఠశాలలో కూడా కలిసిమెలిసి ఉండి ఈ చిలకూరు మండలాన్ని, గూడూరు మండలాన్ని ఒక తాటిపైన నడిపించేదానికి దోహదం చేస్తున్నారు. వారికి ఫెడరేషన్ పక్షాన ఉద్యమాపదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏపీటీఎఫ్ ఏర్పడి ఏప్రిల్ 16 నాటికి 80 సంవత్సరాలు మిత్రులారా. ఈ ఆంధ్రనాట 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ టీచర్స్. ఈ 80 సంవత్సరాల నుంచి అనేక ఆటుపోట్లను, ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని ఇప్పటి వరకు మన ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఈ 80 సంవత్సరాల వసంతాల వేడుక 20 విద్యా వైజ్ఞానిక మహాసభలు విజయనగరంలో జరుపుతాం మిత్రులారా. అక్టోబర్లో దసరా సెలవు ఉంటుంది. త్వరలోనే తేదీలు కూడా ప్రకటించి మేము ముందుకు వస్తుంది మిత్రులారా. ఈ ప్రాంతం నుంచి కూడా మనం వందలాదిగా విజయనగరంకి వెళ్ళాల్సిన పరిస్థితుంది. ఇప్పటికే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. త్వరలోనే డేట్ మనం ముందుకు వస్తుంది మిత్రులారా. బస్సు, రైలు ఏర్పాట్లు మనకు అత్యంత సౌకర్యం ఉండేటువంటి ప్రాంతం. ఈ గూడూరు నుంచి జిల్లాలో, రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళేదానికి మనకున్నంత వెసులుబాటు రాష్ట్రంలో ఎవరికి లేదు. మనకు అన్ని రకాల వెసులుబాట్లు, ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది మనం విజయనగరంకి వెళ్ళేదానికి ఏర్పాటు చేద్దాం. మరి ఫెడరేషన్ అధ్యక్షుడు ఉదయరాజు గారు అత్యంత బిజీగా ఉన్నారు. వారికి కర్నూలు ప్రాంతంలో, విజయనగరం ప్రాంతం నుంచి వారిని అక్కడ రాలేదని మొహమాట పెడితే నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీరు గూడూరుకు రావాలి సార్, ఆయన చాలా సీనియర్, మీరు రావాల్సి ఉంటుందని శివరామరెడ్డి గారు కూడా వారిని పిలవడం, నేను ఒత్తిడి చేస్తున్న విధంగా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ రావడానికి కూడా మనం ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శివరామరెడ్డి గారి కార్యక్రమానికి, సన్మానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి శివరామరెడ్డి గారి గురించి చాలా సుదీర్ఘంగా మిత్రులందరూ చెప్పడం జరిగింది. నేను కూడా శివరామరెడ్డి సార్ని ఇట్లా ఉద్యమంలోనే పరిచయం చేసుకున్నాను. నాకన్నా ముందు జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని శివరామరెడ్డి గారిని బాగా ఒత్తిడి చేశాను నేను. అంటే రాపూరు ప్రాంతంలో ఉండడం, జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడం, రాకపోకలు ఇబ్బంది అవుతుందని సార్ కాస్త ఆగాడు. మరి నేను ప్రతిపాదన చేయడానికి కారణం ఏంటంటే, ఒక విషయాన్ని ఏదైతే ఏపీటీఎఫ్ వాయిస్ ఉందో ఆ వాయిస్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగల శక్తి ఉన్నాయి. అందుకని నేను అప్పుడు సెలెక్టివ్గా మాట్లాడేవాడు. ఎవరైతే మన వాయిస్ని ప్రొజెక్ట్ చేయగలరో సమావేశాల్లో, సభల్లో కానీ, అధికారుల దగ్గర కానీ అట్లా ప్రొజెక్ట్ చేసేదానికి ఆయన అయితే బాగుంటుందని ఉద్దేశంతో ఒత్తిడి చేయడం జరిగింది. అయితే మా కోరికను తీర్చాడు. తర్వాత గూడూరు ప్రాంతానికి వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం, తర్వాత జిల్లా గౌరవాధ్యక్షుడిగా పనిచేయడం, అంతకు మునుపు రాపూరు మండల శాఖ అధ్యక్షుడిగా, జిల్లా కమిటీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కౌన్సిలర్గా సుదీర్ఘకాలం పనిచేశారు.
సభ్యులుగా పనిచేశారు. ఆ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా చాలా తక్కువ పనులు పడదు. ఆయన ఉన్న టైంలోనే పనిపడింది. సంఘంలో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేసిన పని వచ్చింది. ఆ ఆపరేషన్ చేశాడు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు. ఇప్పుడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు. అప్పుడు ఆయన డిసిప్లినరీ కమిటీలో ఆ డిసిప్లినరీ చేయాల్సిన పని ఆ రోజు చేయడం, మరి కడప జిల్లాలో జరిగినటువంటి సంఘటనని చక్కదిద్దారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఉన్నారు. మన ఎన్నికలు కూడా ఆయన చేతుకుండానే మేము ఎంతో ఎన్నికయ్యాం. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా మేము నామినేషన్ చేయడం, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా చక్కగా నిర్వహించడం జరిగింది. ఏదైతే స్టేట్ ఈసీ ఎలా నిర్వహిస్తుందో, ఎలా బిహేవ్ చేస్తుందో అదేవిధంగా బిహేవ్ చేశారు. ఏ మొహమాటం లేదు. 3 గంటలకు మీరు కిందకి వెళ్ళిపోండి, మమ్మల్ని వేదిక నుంచి ఖాళీ చేయించి వేదికలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. రాష్ట్ర ఎన్నికల కమిటీకి ప్రేమాభిమానాలు ఉండవు, భయాలు ఉండవు, మేము ఏం చెప్తే మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చక్కగా నిర్వహించాడు. అట్లా ఒక స్టెబిలిటీ అనేది ఆయన మేము గమనించడం జరిగింది. రాబోయే తరానికి కూడా అలాంటి వాయిస్ అనేది కిందకి ఇవ్వడం జరిగింది. అందరూ ఒకసారి విశ్లేషణ అయిపోయారు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇంకోటి ముందు మీరు టైం అయింది, ఎన్నికల టైం అయింది, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి వేదికలు చెప్పడం అనేది ఒక మంచి వాయిస్ కిందకి పోవడం, చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ మరి వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో బయలాజికల్ సైన్స్ టీచర్గా పదవీ విరమణ చెందినటువంటి రోజుగా ఈరోజు మరి మనందరం కూడా వారిని గౌరవిస్తూ ఉన్నాం. ఆ గౌరవంలో భాగంగానే మరి మిత్రులు ఎవరో చెప్పినట్టుగా పాఠశాలలో పదవీ విరమణ అనేటువంటిది సహజంగా జరుగుతున్నటువంటి. మరి ఇక్కడ ఒక ఫెడరేషన్ పక్షాన ఈరోజు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మరి వాటిని అక్కడికి కూడా వెళ్ళొచ్చేమో కానీ శివరామరెడ్డి గారి యొక్క ఉద్యోగ విరమణకు సంబంధించి ఇంతమంది మరి ఏపీటీఎఫ్లో మరి రాష్ట్రంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి జిల్లా ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేటువంటిది వాస్తవం. మరి సింహభాగం ఇక్కడ చేరి ఉన్నారు అనేటువంటి దానికి ప్రతిగా శివరామరెడ్డి గారి యొక్క సేవలు అనేటువంటిది వాస్తవం.